నువ్వు నా కోసం అన్నిటికంటే ఫేవరెట్ సెట్ని తనకిచ్చేశావు. నా కారణంగా నువ్వు చాలా బాధపడుంటావు కదా. నువ్వేమనుకుంటున్నావు? నేను ఆహారం కోసం ఏడుస్తున్నానన్నా? అంత చిన్న చీపు మనిషినా నేను? అరే వీరేంద్ర, నీ కారణంగా ఒక మనిషి ప్రాణం పోబోతోంది. అలాగే నేను చెప్తున్నాను కదా, ఆ పాపం నీ నెత్తికి చుట్టుకుంటుంది, నాకు కాదు. అమ్మా దుర్గమ్మ తల్లి, ఇప్పటి వరకు చేసిన పాపాలకి ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏంటో. ఈ ఒక్క పాపాన్ని కడిగే తల్లి. ఇంతకీ అమ్మా, ఇప్పుడు ఎవరి ప్రాణం పోబోతుంది? నేను గనక రైటర్ అయ్యుంటే అందరికంటే ముందు మా అమ్మ మీదే పుస్తకం రాసేవాడిని. నువ్వు నాకు ఒక వారం టైం ఇచ్చావు కదా డబ్బులు రెడీ చేయడానికి. దానికి ఇంకా 3 రోజులు గడువు ఉందిగా. నేను నీ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కూడా. మరి మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించకండి. ధ్రువ్, మనం బేబీ ముంటే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నేను దానికి 3-4 ప్లేసులు సెలెక్ట్ చేశాను. ఉన్నతి, నువ్వు ఒక పని చేయి, నా ప్రాణం తీసిపారే. అండ్ ఇన్సూరెన్స్ తో ఎంత డబ్బు అయితే వస్తుందో అది తీసుకుని నువ్వు నీ బ్లడీ బేబీ మునికి వెళ్ళిరా. అది కూడా ఒక్కదానివే. ధ్రువ్, నువ్వు నాతో ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? నేనేం చేశానని? రైట్, నువ్వు అసలు ఏమీ చేయలేదు. అన్ని తప్పులు నావే కదా. నా కారణంగా నువ్వు ఒక మామూలు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నా కారణంగానే నేను నీడ్స్ తీరట్లేదు. అండ్ నా కారణంగానే నువ్వు మీ అన్నీకి ఏంజల్ అవటం సంగతి తర్వాత ఒక మామూలు మనిషిలాగా ఒక బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళలేవు కదా. నువ్వు ఆటోలో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. లగ్జరీ ట్రావెల్ బేసిక్ నీడ్స్ కోసం కూడా 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది కదా. ధ్రువ్, కానీ నేను అలా ఏం అనలేదు కదా. ఉన్నతి, నువ్వేం అనాల్సిన అవసరం లేదు. మీ అత్తయ్య నీతో ఏమైతే మాట్లాడారో నేను అవన్నీ వినేశాను. మరి నేనైతే ఆవిడని ఏమీ అనలేను కదా. అయినా ఏమంటాను? అది నిజమే కదా. నేను నిన్ను సంతోష పెట్టను లేను, సుఖాలు అందించను లేను. ధ్రువ్, నా ఫ్యామిలీ ఏమంటారో ఏమన్నారో దట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఎగ్జాక్ట్లీ ఉన్నతి, నేను ఇదే చెప్తున్నాను. ఈ తప్పంతా నాదే కదా. నేను ఇప్పటి వరకు మొత్తం అన్ని తప్పు నిర్ణయాలే తీసుకున్నాను కదా. నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ పెళ్లి చేసుకున్నాను. నేను చదువు ఆపేశాను. దానికి కారణంగా నేను నాకు నచ్చిన జాబ్ కూడా చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేనేమో ఒక బిడ్డకి తండ్రిని కాబోతున్నాను. ఆ తండ్రి కేవలం నెలకి జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు. తెలుసా ఉన్నతి, నేను రాత్రంతా పడుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను నేను ఎలా ఓడిపోయినా, ఎలాంటి చేతకాని వాడినో అని. తన భార్య కోసమే ఏమీ చేయలేని వాడు ఇంక బిడ్డ కోసం ఏం చేస్తాడు? మా నాన్న నా కోసం ఏం చేస్తారు అది నేను నా బిడ్డ కోసం 1% కూడా చేయలేను ఉన్నతి. అని నేను కేవలం ఒకటే చెప్పగలను, నేను ఆయన్ని నిరాశపరిచాను అంతే. ఇదే మంచి అవకాశం ధ్రువ్కి అబార్షన్ గురించి చెప్పేయాలి. ధ్రువ్, ఒక విషయం చెప్పనా? నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటికి కారణం నేనే. అండ్ ఐమ్ వెరీ సారీ, నేను పాస్ట్లోకి వెళ్ళి ఏది సరి చేయలేను. కానీ మన ఈ సాడ్ ప్రెజెంట్ ని ఒక హ్యాపీ ఫ్యూచర్ గా మార్చేయగలను. ఉన్నతి, నువ్వేం కావాలంటే చేసుకో. కానీ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ నన్ను ఒంటరిగా వదిలే. ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్స్ భారాన్ని నేను ఇంకా మోయలేను ఉన్నతి. ఫైన్, యాజ్ యు విష్. ఏమైంది? డ్రెస్ అంత బాగా నచ్చేసిందా ఏంటి? అలాగే నిద్రపోతావా? రాఘవ్, మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి నా పేరు ఎందుకు పెట్టారో? నేను మీకోసం ఏదైతే చేశానో అదంతా చేసింది మీరు నాకు ఏదో గొప్ప గిఫ్ట్స్ ఇస్తారనైతే కాదుగా. అదంతా ఎందుకు చేశానంటే ఒక నిరపరాధికి శిక్ష పడటం నేను చూస్తూ ఉండలేను కాబట్టి. నేను మా నాన్న కోసం ఏమీ చేయలేకపోయాను, కాపాడుకోలేకపోయాను. అండ్ ఆయన విషయంలో ఏదైతే జరిగిందో అది మీ విషయంలో జరుగుతుంటే చూడలేకపోయాను. కానీ మీరు నా ప్రయత్నాలకు ఇంత పెద్ద వెల కట్టేశారు. ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారో ఏంటో. పైగా పిన్ని గారి మాటలు బట్టి మీరు ఇలా ఏదో చేయబోతున్నట్టు ఆవిడ అసలు ఊహించలేదని అనిపిస్తుంది నాకు. మీరు ఇప్పుడే ప్లీజ్ నాతో పాటు ఆఫీస్కి వచ్చి పేపర్స్ అన్ని చేంజ్ చేసేయండి. ఇప్పుడా? ఇదేంటంటే ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది కదా. అండ్ రేఖా మేడం గారికి నచ్చలేదని చెప్పి ప్యూన్ అయితే ఇబ్బంది పెట్టలేను కదా. కానీ మీ దగ్గర స్పేర్ కీ ఉంటుంది కదా, అది యూజ్ చేద్దాం మనం. ఇంకో కీ లేదు నా దగ్గర లేదులే. మీ ఆఫీస్లోకి ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వలేరా? ఎలాంటి బాస్ మీరు? ఇలాంటివి చాలా ఉన్నాయి రేఖ. నీతో కంపేర్ చేస్తే నేను చేయలేనివి. ఎలా అయితే నువ్వు నా ఆఫీస్లో లాక్ అయిపోయావు అండ్ కోర్టులో పేపర్ సబ్మిట్ చేయడానికి రావాలో, కానీ నువ్వు నీ ప్రాణాలని పనంగా పెట్టి అక్కడికి ఎలా చేరుకున్నావు? ఇది మీకెలా తెలుసు? సీసీటీవీ అనేది ఒకటి ఉంటుంది కదా.
అది ఆఫీస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్లో పెట్టుంటుందిగా. అది మరీ అంత ప్రమాదకరం ఏం కాదు అక్కడ నుంచి బయటపడటం. నువ్వు దీనికంటే పెద్ద పెద్ద ప్రమాదాలనే ఫేస్ చేసావు. నువ్వు ఆ స్టింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను నీ మీద గన్ పాయింట్ చేశాడు. ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు ఆపరేషన్ని కంప్లీట్ చేసావు. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? పోలీసులు స్టింగ్ ఆపరేషన్కి రిపోర్ట్ తయారు చేశారు కదా, అది నేను చదివాను. అయితే అందులో అంత పెద్ద విషయం ఏముందని మన వాళ్ళ కోసం అయితే మనం ఏమైనా చేస్తాం కదా. అలాగా? నువ్వు నన్ను నీవాణ్ణి అనుకుంటున్నావా? నేను పవర్ ఆఫ్ అటార్నీని నీ నుంచి వెనక్కి తీసేసుకున్నాను. నువ్వు నాకు ఇవన్నీ ఏం చెప్పలేదు. నేను నిన్ను నానా మాటలు అన్నాను, అజాగ్రత్తగా ఉన్నావన్నాను. ఇన్ని గుచ్చుకునే మాటలు నేను అన్నా కానీ నువ్వేం సమాధానం చెప్పలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇదే ప్రేమానురాగాలు, నమ్మకం అనే వాటి మీద బేస్ అయ్యే నా కంపెనీ స్టార్ట్ అయింది. సో నేను ఈ ప్రాజెక్ట్ నీ పేరును పెట్టి ఏం ఉపకారం చేయలేదు. నేను జస్ట్ ప్రపంచానికి ఒకటే చెప్పాను, నీ ప్రిన్సిపల్స్ అండ్ అలాగే మన కంపెనీ ప్రిన్సిపల్స్ వీరు కాదు అని. సో ఏం జరిగినా సరే ఆ ఆదర్శాలు ఎప్పటికీ మారవని. సో నీకు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కదా. నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. మీరు నన్ను పొగుడుతున్నారా? నేను జస్ట్ నిజం చెప్పాను అంతే. లేదు అంటే మీరు కనుక నన్ను పొగుడుతున్నట్టయితే మీరు నన్ను ఇంకా పొగడొచ్చు. అంటే మీరు ఎంతలా పొగడాలి అనుకున్నా పొగడేయచ్చు. ఎందుకంటే నేను వింటూనే ఉంటాను. మీరు నన్ను పొగుడుతూ చెప్పొచ్చు, నువ్వు లడ్డులో చాలా బాగా చేస్తావు రేఖ, నువ్వు డాన్స్ కూడా సూపర్ గా చేస్తావు. గుడ్ నైట్. యాక్చువల్లీ నేను రేపు పొద్దున తొందరగా లేవాలి, మీ ఇంటికి వెళ్ళాలి. గుడ్ నైట్. ఒక్క నిమిషం, మా ఇంటికా? మీ నాన్నగారి బర్త్ యానివర్సరీ కదా. ఈ మాత్రం కూడా నీకు గుర్తులేదా? పెద్ద వచ్చేసింది పొగిడించుకోవడానికి. నాకు గుర్తుంది రాఘవ్, రేపు మా నాన్న బర్త్డే అని. కానీ మీకు కూడా గుర్తుందా? ఇది చూసి నా దృష్టిలో మీ మీద నాకు ఇంకా ప్రేమ, అభిమానం రెండు పెరిగిపోయాయి. సుమా, రేపు అన్నయ్య పుట్టినరోజు పూజ ఉంది, కానీ నువ్వు నా బట్టలు ఎందుకు శుభ్రం చేయలేదు? నేను రేపు ఏం వేసుకోవాలి? మీరు పూజలో మంచిగా రెడీ అయ్యి ఎందుకు కూర్చోవాలనుకుంటున్నారు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మతిండే మాట్లాడుతున్నావా? అవును, ఈ మధ్య సోయిలోకి వచ్చాను. మన గురించి ఎవరు ఆలోచించినప్పుడు మరి మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? అసలు నీకేమైంది? అసలు ఏమైందంటే రేఖ పేరున కోట్ల హౌసింగ్ ప్రాపర్టీ మొదలవబోతోంది. రేఖ కోట్ల రూపాయలకి యజమాని కాబోతుంది. ఈ విషయం తెలిసాక అక్కతో నేను కొంచెం డబ్బులు అడగమని చెప్పాను, అది మన ఇల్లు కాపాడుకోవచ్చని. కానీ అక్క సూటిగా వద్దని చెప్పేశారు.